తీర్పుగా ఉండాలని మీరందరూ కూడా సన్నగా విజ్ఞప్తి చేస్తాము. ఈ ఉప ఎన్నిక పరిస్థితి మీరు ఉద్యోగం లేకుండా ఉద్యోగం చేతగాని నువ్వు ఉద్యోగం లేకుంటే ఏం చెప్తున్నారు? హరీష్ రావు ఇంకో మాట, పువ్వు గుర్తు చెప్తే ₹2 పింఛన్ వస్తారని చెప్తున్నారు. పువ్వు గుర్తు ఓటేస్తే పింఛన్లు కడిగేస్తా అని బెదిరిస్తున్నారు. ఇక వచ్చేడు మా కరీంనగర్ గారి అందుకని మీ భాషలోనే అడుగుతున్నా. వారి హరీష్ రావు పువ్వు గుర్తు గెలిచింది. ఒక్క పింఛన్ మీకు ఎవరో బిడ్డ అయితే మనం ఒక జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఫోన్ చేసి పట్టిస్తున్నారు. ఇక్కడికి వస్తే మనమందరం కూడా నేను ఎక్కడిని నాతో పాటు మా అమ్మ ఓటు, మా నాన్న ఓటు, మా అన్న ఓటు, మా అక్క ఓటు 1+4 మేము ప్రధాన ప్రచారం చేపించింది హరీష్ రావు. ఈ పేపర్లో ఆ టీవీలో మాట్లాడిపించాడు. వాటికి అన్నింటికీ ఇప్పుడు మా అధ్యక్షుడు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథి పెద్దలు బండి సంజయ్ గారు, కృష్ణనగర్ పార్లమెంట్ సభ్యులు వారు మాట్లాడాల్సిందిగా కాంగ్రెస్ తోని టీఆర్ఎస్ తోని మనకి కూడా గుండెలో బుల్లెట్ మైండ్ బ్లాక్ కావాలి, మొత్తం దద్దరిల్లాలి. ఎక్కడ ఎవరు ఏ ఇంట్లో ఉన్నా బయటికి రావాలి. రెండు చేతులు పైకెత్తాలంటారు. తమ్ముడు చదువు దీనిపై
ప్యాంటు టీ షర్ట్ వాళ్ళు మా అక్క చెల్లెలు తమ్ముళ్ళ గురించి తెలియదు. మా తక్కువ ఓటుతో గెలుస్తారు. పుల్లగాళ్ళ ఓటుతో గెలుస్తామా ఆమె అనుకుంటున్నాడు. పుల్లగాళ్ళ తమ్మిది ఈ పుల్లగాళ్ళే ఈ జీన్స్ షర్ట్ తెలంగాణ రాష్ట్రం వస్తున్నారు. ఈ తమ్ముళ్ళు వరకు ఎక్కడికి పైసలు ఇస్తారు. టీఆర్ఎస్ పైసలు చెగుంట మండలం ఈ చెగుంటకు ఎంత ఇచ్చిన రోడ్ల కోసము శ్మశానాడు లక్షలు ఇచ్చినాం. ఉపాధి హరిజనానికి ఆర్థిక సంఘం 6 లక్షలు, 1,53 లక్షలు, మొత్తం ఇచ్చింది 16,23 లక్షలు. దౌతాబాద్ కు 17 లక్షలు ఇచ్చిందా? ఇవన్నీ ఏం చేసింది కదా. ఇప్పుడు చెట్ల పైసలు మనే, మోడీ పైసలు మనే, నీళ్ల పైసలు మనే, లైట్ల పైసలు మనే, కమ్యూనిటీల పైసలు మనే, డబుల్ బెడ్రూమ్ పైసలు మనే, మన హరితాల పైసలు మనే, చివరకు వాళ్ళకు కట్టే శ్మశాన వాటిక పైసలు టోటల్ పరిస్తే ఇలా ఏమి తెలియదు. కేవలం 4 పథకాలకు మాత్రమే. మొత్తం చిట్టరిస్తే ప్రతి పైసలు అనేది నేను సవాల్ చేస్తున్నా ఈ ముఖ్యమంత్రికి. ఈ ముఖ్యమంత్రికి చేతనైతే ఇదే చౌరస్తా, ఇదే చౌరస్తా కట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఓటాలని సంక్షేమ పథకాలు దుబ్బాకలో ఎన్ని వెళ్తారో రా ఇదే చౌరస్తా నేను సవాల్ చేస్తున్నా. ఈ సవాల్ గురించి స్వీకరిస్తే ముఖ్యమంత్రి వస్తే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తే దానికి సిద్ధమే మేముంటాం. నువ్వు సిద్ధమా ఒక్కసారి అవచ్చు. రేపు ఉడగొడికి రైట్ అని చెప్పినట్టు పనిషన్ చేస్తాయి. సీఎం స్థాయి మాది గారు, అంత దోపిడే స్థాయి మాది గారు, అంత దోపిడీ చేసే స్థాయి మాది గారు అనరా మరి కదా. అట్లానే దమ్ముండ పార్టీ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఏం చేసిందినా దుబ్బాకకు భయపడ్డాడు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది 2 రోజులు. దేనికోసం ఏర్పాటు చేసిన అంటే 3 రోజుల ముందు ఒక చెప్పిండు. 2 కంటే ఎక్కువ సంతానాలకు ఎన్నికల్లో పోటీ చేయాలట. ఒప్పుకుంటావా? ఎవరి కోసం తీసుకొచ్చింది? తరిమి ఓటర్లు భయపడి నిన్న హైదరాబాద్ మన అన్నలు తమ్ముళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో మన నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇదే అసెంబ్లీ ముట్టడి చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చుక్కెట్టుకున్నటువంటి చరిత్ర. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడే కార్యకర్తలు కాదు. నువ్వు కేసులు పెట్టుకో, జైల్లో పంపు, లాఠీలతో కొట్టు, ఎంత కొట్టా కూడా నీకు ఇక్కడ పోలీస్ ఫోర్స్ జరపకుంటే బిల్డింగ్ తెచ్చుకో. నీకు అది చెప్పకుంటే నీ అన్నలోని తమ్ముడు పాత బస్సులు ఉండడు. వాళ్ళతో మాట్లాడుతుంది. ఈ దుబ్బాకలో రఘునందరావు గారు విజయం సాధించే వరకు, రఘునందరావు గెలిపే లక్ష్యంగా ఎన్ని కేసులైనా, ఎన్ని తప్పుడు ప్రచారం చేస్తా కూడా వాడొకడు వీడొకడు వస్తాడు. ఏ ప్రచారాలు మాత్రం రఘునందరావు గారి నిజాయితీ మనకు తెలుసు. రఘునందరావు గారి నిబద్ధత మనకు తెలుసు. రఘునందరావు గారి సమస్యల మీద అవగాహన విషయం అన్ని తెలిసే సొంతగా స్వచ్ఛందంగా 200-300 కార్యకర్తలు కాదు. వెళ్ళి 200-300 రూపాయలు వచ్చిన కార్యకర్తలు కాదు. అనేక మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ చేస్తున్నారు. అన్నా దుబ్బాక మొత్తం మా రగమే కనిపిస్తాం.
దీనికి తోడుగా ఎట్టి పట్టు రగడలు ఎట్టి పట్టు తుపాకలు 18 సంవత్సరంతో సతతమవుతున్నారు కదా. తుపాక సమస్యలు గొంతెత్తి అర్పించాలంటే, గొంతెత్తి వినిపించాలంటే, యుద్ధం చేయాలంటే ఎట్టి పట్ల రగడ ద్వారా మాత్రమే సాధ్యం కనుక ఎట్టి పట్లు మేము పనిచేస్తామంటే మేమే ఇక్కడ క్రౌడ్ ఎక్కువది. ఇప్పటికి అనేక మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు అని చెప్పి మేమే కంట్రోల్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఇప్పటికే ఒక్కొక్క టీఆర్ఎస్ ఒక్కొక్కటి పాత్రలు బద్దలు సహకారం పట్టినారు. మంచితనం ఉండాలి. ఇవాళ అధికారులు ఉంటారు, తెల్లారిగా పోతారు. లాస్ట్ మీటర్లు పెడతాడు కొత్త స్టార్టేషన్. బీజేపీ వస్తే మీటర్లు పెడతారు. మీటర్ మీకు పెట్టిన ఫిక్స్ చేస్తాం. మీకు గవర్నమెంట్ స్టార్ట్ అయింది. మా తమ్ముళ్ళు కూడా హై ఓటర్ చేస్తే ఏమైతే మీరు అర్థం చేసుకోండి. వ్యవసాయ విధానం అట నిన్న నిన్న కూడా టీవీలో చెప్పిన వ్యవసాయ విధానం తీసుకొచ్చి బీజేపీలు దుబ్బాకలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలి. నువ్వు ఏ స్థాయి చెప్పినా పక్కా అమలు చేస్తావు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ఇలా రైతు పండించిన పంటకు సమాజ పరంగా రైతు కష్టపడి పండించిన పంటకు ధర నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వాలి కదా. ధర నిర్ణయించుకున్నాక ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకున్నా వద్దా? అమ్ముకోవాలి కదా. లాభం ఇచ్చోడికి ఒప్పందం లేదా? మాత్రమే ఒప్పందం. కంపెనీలు వస్తే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. రైతు పండించిన పంటకు 3 రోజులు కూడా పైసలు రావాలన్నా ఎందుకంటున్నావంటే ఇవన్నీ తప్పు అని కదా, అన్ని వాస్తవే కదా. ఇలా మాట నిలబెట్టుకోకుండా దేశవ్యాప్తంగా రైతులందరూ బీజేపీకి మద్దతు తెస్తుంటే ఈ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, క్వారంటైన్ ముఖ్యమంత్రి, కరోనా శాతగాని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మనకి ఇంటి చెప్తున్నాడు. వీని వస్తాడు, ఏదేదో మాట్లాడిస్తాడు. పిట్టగత భాషతో జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్నా. మీరందరూ ఓట్లు కోటేయండి. గెలిచిన వెంటనే కరెక్ట్ వారం రోజుల లోపల ముఖ్యమంత్రి ఏ విధంగా చేసేవారు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేరన్న విశ్వాసాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నా. అన్ని పైసలు మనదే, అభివృద్ధి మనదే. రాగా చూస్తున్నా దుబ్బాక ఏమడుతుంది. భారతదేశ సరిహద్దులు ఏ విధంగా ఏర్పడతాయో మళ్ళీ ఇలా ఓడి కదా. ఇంకెన్ని రోజులు ఇంకా 20 రోజులు 20 రోజులే కదా. అన్నా మా వ్యాపారాలు, మా ఉద్యోగాలు పక్క పెడతాం, మా స్కూళ్ళు పక్క పెడతాం, మా కాలేజీలు పక్క పెడతాం. మొత్తం అంతా కూడా పెట్టినా కూడా, ఎంత బెదిరించినా కూడా ఎట్టి బస్సులో రగన్న గెలిచే వరకు కూడా, విజయోత్సవ యాత్ర పూర్తయ్యే వరకు అందరూ చేతులు కట్టుకుంటారు. మరి ఓడి కదా, రగన్న ధైర్యం ఉండొచ్చు కదా, మేమంతా ధైర్యం ఉండొచ్చు కదా. పక్క పక్క రంగరాగంతో రంగరాగ ఆగిన పని వాటిని పుట్టు తిరుగుతుంది, కూతురు పంట పొత్తు తిరుగుతుంది. పెన్షన్ అంటే రాగానే ఎప్పుడు కదా నా నియోజకవర్గంలో ప్రజలు ఉంటుంది. గిట్ట తిరిగి రెండింటి తిరిగాడు. కారు 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 ఏమైంది? కారు పంచర్ అయింది, చెట్టు కూడా ఊడిపోయింది. దీనికి ఒక్కటి వానికి కదా, వాళ్ళు దిప్పుతామంటే మీరు కలుస్తామని. అప్పుడప్పుడు చిలకిస్తే సడన్ బ్రేక్ అయితే మీరు చిలకిస్తారు. తెలంగాణ ప్రజల మనోభావం తాకేటువంటి టీఆర్ఎస్ పార్టీ వీడాయి రాష్ట్రాన్ని చెలాయించేది, వీడాయి రాష్ట్రాన్ని ఏదది, వీడాత్రికి రాష్ట్రం కోసం పాటుపడేది. ఈ సంవత్సరాల పాటు ఈ దుబ్బాక సంవత్సరం
10 మీటర్ల ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఉద్యమాలు చేసి అనేక మంది ఆత్మ బలిదానాల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం 50 అంటే ఇంటిని తిరిగి లెక్క చేసినట్టే లెక్కేస్తా 2,30,000 యాక్షన్ 1,500 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఒక్క ఇదే 1,500 కోట్ల రూపాయలు దారి మంది చేయబడుకున్నారు. వాళ్ళు దుబ్బాకలో నరేంద్ర మోడీ గారు మోడీ ఇచ్చారు ఇంటి లేకపోతే వేరేదో ఇంటి కొడుకుంటున్నప్పుడు డబ్బులు బెడ్రూమ్ కొడుకుంటాడు. దాని కూడా శాస్త్రం చెప్పాడు ఇంటికన్నా అల్లుడు వస్తాడట, ఇంటికంతా అల్లుడు వస్తాడట. మొక్కి లేకపోతే చెప్పిపోతుంది అల్లుడు కాలు తప్పుకున్నామంటే అంతగా ఉంటుంది. దాన్ని బట్టి డబ్బులు బెడ్రూమ్ మరి డబ్బులు కూడా కనీసం అభ్యాసిస్తాడు వాళ్ళ గుర్తులేడు. కాంటాక్ట్ ఉద్యోగులు ఎవరు కాంటాక్ట్ ఉద్యోగులు పరిస్థితిలో అంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడే కానీ అందరి విషయాలు అన్నిటి గుణపడమే ఈ దుబ్బాక నియోజకవర్గాలు మీరందరూ కష్టపడి ఓట్లు తీర్చకండి. కులాల పేరుతో, వర్గాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో ఓట్లను తీర్చే ప్రయత్నం చేయకుండా దుబ్బాక ప్రజలు కూడా ఓటు బ్యాంక్ అవ్వాలండి. మీ సంఘటన శక్తిని ప్రదర్శించండి, మీ ఐక్యత ప్రదర్శించండి. మీ ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీ దుబ్బాక గతంలో వికసించే విధంగా అందరూ గట్టిగా ప్రయత్నం జరిపి మళ్ళీ వస్తాం. కిషన్ రెడ్డి గారు వస్తారు, బాబురావు గారు వస్తారు, అరవింద్ గారు వస్తారు. ప్లాన్ చేస్తాడో మేము కూడా అట్నే ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేస్తాం. దేనికి వెంకయ్య రాష్ట్రంలో నీ అధికారం ఉందని చెప్పి మేకపోతు గాంభీర్యం వహిస్తే దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అధికారులు కూడా చెప్తున్నాం, మేము అధికారులు కూడా చెప్తున్నాం. ఇవాళ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఓటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా నియంత్రణ వహించండి, నిబద్ధత వివరించండి. ఒక పార్టీకి కొమ్మాసే ప్రయత్నం చేయకండి. దయచేసి అందరూ సమర్పించాలి. భారత్ మాతాకి 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 శ్రీరామ్ శ్రీరామ్ వందే వందే. 2 గంటల 40 నిమిషాల లోపు నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి మేము లోపలికి పోవాలి. ఈ వైపు నుంచి ముందుకు పోయి అక్కడ నుంచి నేను, బండి సంజయ్ గారు, జితేందర్ రెడ్డి గారు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుంది. మేము ముగ్గురం నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేసి వస్తాం. ఈ వరకు మనం వెళ్ళి పోచమ్మ గుడి దగ్గర నుంచి మీరంతా ఫంక్షన్ హాల్కి నడిస్తే మేము ముగ్గురం దిగి తహసీల్ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ సబ్మిట్ చేసి వస్తాం. విషయాలు చాలా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి, ఇంకా ప్రచారం ఉంది కాబట్టి ఆ